పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు. ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీకు ఓట్లు ఇచ్చింది, ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లు వేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి, సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి. కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసినా పట్టించుకో, రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో, ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పట్టించుకో. నీ ప్యాకేజ్ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు. ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు, ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నావు. ఈ 17 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెడితే కనీసం బుర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా? కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మా రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. మీకు కబ్జాలున్నాయి, మీకు వ్యాపారాలున్నాయి, మీకు దొంగ వ్యాపారాలున్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. మంత్రి అయినప్పుడు, ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్లాల్సింటే విమానాల్లో వెళ్తారు, అది సహజం. అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు. మీరు మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట.